తెలంగాణ స్టేట్ నిర్వహించబోయే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో భాగంగా మ్యాథమెటిక్స్లో త్రికోణమితి అనే అంశాన్ని గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఈ త్రికోణమితి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనకు త్రికోణమితి అనేటువంటిది ఒక 8వ అంశంగా చేర్చబడింది. ఆల్జీబ్రా, అర్థమెటిక్స్, జియోమెట్రీ, డేటా ఇంటర్ప్రిటేషన్, సెట్స్, నెంబర్ సిస్టమ్, ట్రిగ్నోమెట్రీ, ఈ రకంగా మనకు 9 చాప్టర్లు ఇవ్వబడ్డాయి మన సిలబస్లో. ఈ త్రికోణమితి గురించి మీరు ఒక సరైన అవగాహన పొందితే మీకు ఎగ్జామినేషన్లో ఇవ్వబడేటువంటి 4 లేదా 5 ప్రశ్నలకు సరైన సమాధానాన్ని మనం గుర్తించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జామినేషన్లో ఇచ్చేటువంటి క్వశ్చన్ని జాగ్రత్తగా పరిశీలిద్దాం. cot 52 by tan 38 plus tan 24 by cot 66 విలువను కనుక్కోండి అన్నాడు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలని అంశము 52 plus 38 వాల్యూ 52 plus 38 ఈజ్ ఈక్వల్ టు 90 degrees, కరెక్ట్. అలాగే 24 plus 66 ఈజ్ ఆల్సో 90 degrees. అంటే 52 డిగ్రీలు 38 డిగ్రీలు పూరక కోణాలు అవుతాయి, కాంప్లిమెంటరీ యాంగిల్స్. 24 degrees 66 degrees అనేటువంటివి పూరక కోణాలు అవుతాయి. అప్పుడు tan 38 ఈజ్ ఈక్వల్ టు cot 52 అవుతుంది. అంటే లవహారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి cot 52 tan 38 రెండు సమానం అవుతాయి. tan 24 cot 66 రెండు సమానం అవుతాయి కాబట్టి cot 52 by tan 38 ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే tan 24 by cot 66 ఆల్సో 1, అంటే 1 + 1 = 2. దీని యొక్క ఆన్సర్. జనరల్గా ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ పైన మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని జాగ్రత్తగా పరిశీలించదు. ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. secant 37 by cosecant 53 minus 2 tan 45 plus sin 30 by cos 60. మీరు చూడగానే ఇది కాంప్లిమెంటరీ బేస్డ్ అని మీకు అర్థమైపోతూ ఉంటుంది, కరెక్ట్. ఎలా? 37 plus 53 ఈజ్ ఈక్వల్ టు 90, కరెక్ట్. అండ్ 30 plus 60 ఆల్సో 90. సీకంట్ అండ్ కొసీకంట్ అనేటువంటివి కాంప్లిమెంటరీ ఈచ్ అదర్ అవుతాయి కాబట్టి secant 37 by cosecant 53 1 అవుతుంది. tan 45 విలువ 1, సో 2 into 1 ఇట్ ఈస్. sin 30 by cos 60, 30 and 60 అనేటువంటి కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి sin 30 cos 60 విలువలు ఈక్వల్ అవుతాయి. సో దీని విలువ 1 అవుతుంది. 1 + 1 ఈజ్ 2, 2 - 2 = 0. సో ఇచ్చినటువంటి అంశం యొక్క విలువ 0గా మనం చెప్పచ్చు. cot 56 by tan 34 plus tan 18 by cot 72 minus cos 84 by sin 6, ఈ విలువను మనం పరిశీలిద్దాం. అగైన్ ఈ క్వశ్చన్ కూడా మనకు కాంప్లిమెంటరీ యాంగిల్స్ పైన వచ్చిందనగా చెప్పచ్చు. చూడగానే మీరు 1 + 1 2 - 1 ఈజ్ 1 అని ఆన్సర్ చెప్పవచ్చు, అంతేనా. 56 + 34 = 90 కాంప్లిమెంటరీ యాంగిల్స్. 18 + 72 = 90 కాంప్లిమెంటరీ యాంగిల్స్. 84 + 6 = 90 కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాబట్టి మనం సింపుల్గా దీన్ని 1 + 1 - 1గా చెప్పుకోవచ్చు. -2 - 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఆన్సర్ 1 వస్తుంది. సో ఇందులో ఓ చిన్న లాజిక్ ఉంది. కాంప్లిమెంటరీ యాంగిల్స్పై వచ్చే క్వశ్చన్ ఆన్సరు సర్వసాధారణంగా 1 లేదా 0 ఆన్సర్ వస్తుంది. ఇది ఇట్స్ నాట్ ఏ జనరలైజ్ బట్ డిఫరెంట్ క్వశ్చన్స్ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేసిన తర్వాత మనం గమనించవచ్చు. సో వీటిని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు మరో ప్రశ్నను చూద్దాం. ఎవాల్యుయేట్ tan 12 tan 22 into tan 32 into tan 42 into tan 48 into tan 58 and tan 68 and tan 78. ఇక్కడ మీరు చూస్తే 12 78 ఒక కాంప్లిమెంటరీ గ్రూప్, 22 68 ఒక కాంప్లిమెంటరీ గ్రూప్, 32 58 ఒక కాంప్లిమెంటరీ గ్రూప్, 42 48 ఇంకొక కాంప్లిమెంటరీ గ్రూప్. అంటే
tan 12 into tan 78 1 అవుతుంది. tan 22 into tan 68 విలువ కూడా 1 అవుతుంది. tan 32 into tan 58 విలువ 1 అవుతుంది. tan 42 into tan 48 విలువ కూడా 1 అవుతుంది. అంటే 1 into 1 into 1 is equal to 1. ఫైనల్గా మనకు ఆన్సర్ 1 అవుతుంది. చూసారా? tan 15 into tan 25 into tan 35 into tan 45 into tan 55 into tan 65 into tan 75 మేబీ చూడగానే మీరు ఆన్సర్ 1 అని చెప్పేస్తారు కదా. ఇక్కడ కూడా ఇది కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనేటువంటి చెప్పచ్చు. ఎలాని చూడండి, 1575 ఒక కాంప్లిమెంటరీ గ్రూప్, 2565 ఇంకొక కాంప్లిమెంటరీ గ్రూప్, 3555 ఒక కాంప్లిమెంటరీ గ్రూప్. అంటే tan 15 into tan 75 is equal to 1. tan 25 into tan 65 equal to 1. tan 35 into tan 55 equal to 1. and tan 45 itself value is 1. అంతేనా? కాబట్టి ఈ 4 ఒకట్లు మనం మల్టిప్లై చేస్తే వచ్చేది 1. చూసారా? ఇప్పుడు నేను చాలా క్వశ్చన్స్ని ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామినేషన్లో అడిగే క్వశ్చన్ని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మోస్ట్లీ మనకు ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ పైన వచ్చే క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ 1 వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా అని జనరలైజ్ చేయొద్దు. ఈజ్ ఇట్ పాసిబుల్, ఇట్స్ అ లాజికల్ క్వశ్చన్, ఈజ్ ఇట్ పాసిబుల్ cos θ ఈక్వల్ టు 1 + x² / 1 - x²? పాసిబుల్ అవుతుందా లేదా, సాధ్యం అవుతుందా లేదా అని అడిగాడు. cos θ అంటే 1 + x² / 1 - x². మీరు ఎప్పుడైనా చూస్తే x² ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, కరెక్ట్, గ్రేటర్ దాన్ 0, ఆల్వేస్ పాజిటివ్. 1 + some positive value, 1 + x² is always greater than 1 - x² because mod x is not equal to 1. It is a condition also given. మీన్స్ లవం అనేటువంటిది హారం కన్నా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది అపక్రమ భిన్నము, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. కాబట్టి 1 + x² / 1 - x² is always greater than 1 అవుతుంది. కానీ cos θ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఈజ్ 1. బట్ మనకి ఇచ్చినటువంటి డేటా ప్రకారం cos θ వల్ల వాల్యూ 1 కంటే ఎక్కువ అవుతుంది. కాబట్టి సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. సో మనం సింపుల్గా నాట్ పాసిబుల్ అని రాయాలి. నాట్ పాసిబుల్గా ఇచ్చినటువంటి ఆన్సర్ని మనం చూడొచ్చు, సాధ్యం కాదు అనేటువంటి. క్లియర్? సమ్ టైమ్స్ ఇలా లాజికల్ క్వశ్చన్ కూడా అంటే అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాటిని ఆ దిశగా మీరు ప్రాక్టీస్ చేయాలి. sin² 5 + sin² 10 + sin² 15 + sin² 25 + so on sin² 90 అని ఇచ్చారు కదా. మీరు ఇప్పుడు చూడండి, తీసుకున్నప్పుడు 585 1 గ్రూప్, 1080 1 గ్రూప్, 1575 1 గ్రూప్, 2070 1 గ్రూప్, 2565 1 group, 3060 1 group, 3555 1 group, 4050 1 group, 45 itself 45 + 45 90. Clear? It means 5 + 85 is 90. It's a complementary angle pair, correct? మీన్స్ పూరక కోణాలు. కాబట్టి sin² 5 + sin² 85 ఈజ్ ఈక్వల్ టు 1. ఈ రకంగా ఇదొక పెయిర్ వస్తుంది 1, ఇదొక పెయిర్ 2, ఇది 3, 4, 5, 6, 7, 8. ఎంత వచ్చాయి మనకు? 8 వాల్యూస్ వచ్చాయి, కరెక్ట్. 8 మీన్స్ 8 ones, అండ్ మీన్స్ 8 plus 45. See here is given 45. You know that sin 45 is equal to 1/√2, correct. Then sin² 45 equal to how much? 1/√2 whole square, which is equal to 1/2, correct. And sin 90 is equal to 1. So 8 + 1/2 + 1 means it is simply 9.5. The answer is 9.5. Clear?
సమ్టైమ్స్ ఈ రకమైన క్వశ్చన్లు కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిపైన కూడా శ్రద్ధ పెట్టి చేయాలి. సైన్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ టు ది పవర్ 4 టీటా? ఇది క్వశ్చన్. ఎప్పుడైతే సైన్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అయిందో సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటాగా రాసుకోవచ్చు. యు నో దట్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 ఐడెంటిటీ తెలుసు కదా, కాబట్టి 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అనేటువంటిది కాస్ స్క్వేర్ టీటా అవుతుంది. అంటే కాస్ స్క్వేర్ టీటా వాల్యూ సైన్ టీటా అవుతుంది. ఇక్కడ కాస్ స్క్వేర్ టీటా ఉంది కాబట్టి సైన్ టీటాగా రాసుకోవచ్చు. ఇది కాస్ టు ది పవర్ 4 టీటా కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? కాస్ స్క్వేర్ టీటా హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే సైన్ టీటా, ఈ కాస్ స్క్వేర్ టీటా అంటే మన సైన్ టీటా వచ్చింది కాబట్టి ఇది సైన్ స్క్వేర్ టీటా అవుతుంది. సైన్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఏం వాల్యూ ఇచ్చారు? 1 అని ఇచ్చారు కాబట్టి కాస్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ టు ది పవర్ 4 టీటా వాల్యూ కూడా 1 అవుతుంది. కాబట్టి ఆన్సర్ 1 అనిగా చెప్పచ్చు. ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. ఇఫ్ సైన్ టీటా ఈక్వల్ టు 3/5 వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సీకన్ టీటా మైనస్ టాన్ టీటా? ఇది క్వశ్చన్. సైన్ టీటా ఈక్వల్ టు 3/5 అని ఇచ్చారంటే మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసుకుందాం, టీటా అనుకుందాం. దీన్ని 3 సైన్ టీటా అంటే ఏంటి? ఎదుటి భుజము బై కర్ణము కాబట్టి ఎదుటి భుజము బై కర్ణం కాబట్టి 3/5 అని చెప్పుకున్నాం. ఎప్పుడైతే మనకి పైథాగరన్ ట్రిప్లెట్ తెలుసు, 3, 4, 5 ఈజ్ అ పైథాగరన్ ట్రిప్లెట్ కాబట్టి పైథాగరస్ త్రికము కాబట్టి 3, 5 ఉంది కాబట్టి ఇది 4 అవుతుంది. క్యాలిక్యులేట్ చేయవలసిన పని లేదు. సీకన్ టీటా అంటే కర్ణము బై ఆసన్న భుజము 5/4. tan టీటా అని అంటే మనకు ఎదుటి భుజము బై ఆసన్న భుజము 3/4 మీన్స్ 5 minus 3/4 which is equal to 2/4 which is equal to 1/2. సో మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఎంత? 1/2. క్లియర్? సో సీకన్ టీటా మైనస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/2గా చెప్పచ్చు. క్లియర్? ఓకే. ఇప్పుడు మరొక క్వశ్చన్ చూద్దాం. ఏ కాస్ టీటా ప్లస్ బి సైన్ టీటా ఈక్వల్ టు ఎం, ఏ సైన్ టీటా మైనస్ బి కాస్ టీటా ఈక్వల్ టు ఎన్, దెన్ వాట్ ఈజ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ అన్నాడు. ఇట్స్ వెరీ క్లియర్. మీరు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ మీరు స్క్వేర్ చేస్తే మనకు ఇక్కడ ఏమొస్తుంది? క్లియర్గా మీరు చూడగానే ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడికి మీకు వచ్చింది ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ 2ab సైన్ టీటా కాస్ టీటా ఈక్వల్ టు ఎం స్క్వేర్. కరెక్ట్? హియర్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా మైనస్ 2ab సైన్ టీటా కాస్ టీటా ఈక్వల్ టు ఎన్ స్క్వేర్. ఈ రెండింటిని యాడ్ చేశారు అనుకోండి, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ ఏ స్క్వేర్ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా వస్తుంది ఏ స్క్వేర్. ఈ రెండిట్లో బీ స్క్వేర్ కామన్ తీస్తే బీ స్క్వేర్ ఆఫ్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా బీ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ అవుతుంది. కరెక్ట్? సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ అనేటువంటి దీని ఆన్సర్గా మీరు చెప్పచ్చు. ఓకే. సో ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. నేను ఇప్పుడు చాలా క్వశ్చన్లు ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఇచ్చిన వాటిని తీసుకుని డిస్కస్ చేస్తున్నాను. వాటి నేచర్ కూడా మీరు తెలుసు. ద వాల్యూ ఆఫ్ సైన్ స్క్వేర్ 60 మైనస్ సైన్ స్క్వేర్ 30 వాల్యూ ఎంత అన్నారు. వెరీ క్లియర్, మీ అందరికీ వాల్యూస్ తెలుసు. సైన్ 60 అంటే √3/2. సో √3/2 హోల్ స్క్వేర్ మైనస్ సైన్ 30 అంటే 1/2 హోల్ స్క్వేర్. ఇట్ ఈస్ 3/4. దిస్ ఈజ్ 1/4. 3/4 మైనస్ 1/4 is 2/4 which is 1/2. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? ఓకే. ఇప్పుడు మరొక క్వశ్చన్ చూద్దాం. tan టీటా ప్లస్ సీకన్ టీటా ఈక్వల్ టు 8, దెన్ వాట్ ఈస్ సీకన్ టీటా మైనస్ tan టీటా? ఇది క్వశ్చన్ అనమాట. చూడగానే 1/8 అని మీరు చెప్పవచ్చు. లేదా మీకు ఐడియా రాలేదు అనుకోండి, మీకు తెలుసు ఐడెంటిటీ సీకన్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. సీకన్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1ని మీరు ఎలా రాసుకోవచ్చు? సీకన్ టీటా ప్లస్ tan టీటా ఇంటూ సీకన్ టీటా మైనస్ tan టీటా కరెక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఆల్రెడీ మీ సీకన్ టీటా ప్లస్ tan టీటా 8 ఇచ్చాడు. 8 ఇంటూ సీకన్ టీటా మైనస్ tan టీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ సీకన్ టీటా మైనస్ tan టీటా ఈజ్ ఈక్వల్ టు 1/8గా చెప్పవచ్చు. ఇంకా మీకు కాస్త అవగాహన ఉంటే సీకన్ టీటా ప్లస్ tan టీటా సీకన్ టీటా మైనస్ tan టీటా అనేటువంటి పరస్పర వ్యుత్క్రమాలు అవుతాయి, రెసిప్రోకల్స్ అవుతాయి. ఒకటి 8 అయితే ఇంకొకటి 1/8గా మీరు ఆన్సర్ డైరెక్ట్గా వేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ రకంగా కూడా మీరు చేయొచ్చు. ఇఫ్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా దెన్ 2 tan టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా వాల్యూ ఎంత అన్నాడు. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా, టీటా ఈజ్ ఎక్యూట్ అని ఇచ్చాడు అనుకోండి, టీటా ఎక్యూట్ వాల్యూ, అప్పుడు వెరీ క్లియర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees.
theta is 45 because sin theta by cos theta ఏమంటే tan theta అంతేనా sin theta by cos theta equal to tan theta which is equal to 1 means theta equal to 45. ఇప్పుడు ఆ వాల్యూస్ని వేయండి మనకు క్లియర్గా తెలిసిపోతుంది కదా. వాల్యూస్ వేసేస్తే మనకు theta 45 వచ్చింది కాబట్టి 2 tan 45 ప్లస్ cos 45 హోల్ స్క్వేర్. tan 45 వాల్యూ ఎంత 1, cos 40 వాల్యూ ఎంత 1/√2 హోల్ స్క్వేర్. So this is 2, this is 1/2, 2 plus 1/2 which is equal to 2 to the 4 plus 1 5, 5/2. This is a 5/2 is the answer. ఆ రకంగా మీరు దీని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మరొక ప్రశ్న ఆల్రెడీ ఎగ్జామ్లో ఇచ్చిందని చూద్దాం. sin theta ప్లస్ cos theta హోల్ స్క్వేర్ ప్లస్ sin theta మైనస్ cos theta హోల్ స్క్వేర్. దీన్ని ఎక్స్పాండ్ చేసేని రాయండి లేదా మీకు ఆల్రెడీ తెలిసిన ఐడెంటిటీ a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ b 2 టైమ్స్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఆ రకంగా ఫార్ములా అయినా చేయొచ్చు లేదా మీకు అది ఫార్ములా తెలియదని ఎక్స్పాండ్ చేయండి. చేసేటప్పుడు మనకేమొస్తుంది ఇది sin స్క్వేర్ టీటా ప్లస్ cos స్క్వేర్ టీటా మైనస్ 2 sin టీటా cos టీటా కరెక్ట్. సరే దిస్ ఇస్ ప్లస్ సో ఇట్ ఇస్ ప్లస్ అండ్ సెకండ్ వన్ sin స్క్వేర్ టీటా ప్లస్ cos స్క్వేర్ టీటా మైనస్ 2 sin టీటా cos టీటా. ఈ రెండింటిని యాడ్ చేశారు, ఈ రెండు క్యాన్సిల్ అవుతున్నాయి. sin స్క్వేర్ టీటా ప్లస్ cos స్క్వేర్ టీటా ఈజ్ 1, దిస్ ఈజ్ ఆల్సో 1, 1 ప్లస్ 1 ఈజ్ 2. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. అదర్వైజ్ మీకు ఇంతకుముందు చెప్పినట్టే డైరెక్ట్ ఫార్ములా చేయొచ్చు. 2 ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మీన్స్ sin స్క్వేర్ టీటా ప్లస్ cos స్క్వేర్ టీటా. You know that sin square theta plus cos square theta is 1, 2 of 1 is 2. Like you can get the answer very simple. Sin of a minus b is equal to 1/2. Cos of a plus b is equal to 1/2. What is the value of b? ఇది అడిగాడు. sin of a minus b equal to 1/2 అనగానే మీరు క్లియర్గా చెప్పచ్చు sin of a minus b 1/2 వాల్యూ sin టైమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో ఎలా చెప్తాము sin 30 కరెక్ట్. సో a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 30. ఇప్పుడు కాస్ ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 1/2 అంటే 1/2 కాస్ట్లో ఏమవుతుంది కాస్ 60 అంటే a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 60. మనకేమొచ్చింది a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 30, a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 60 వచ్చింది అంతేనా. కాబట్టి ఆ రెండింటిని మనం యాడ్ చేద్దాం. యాడ్ చేశారనుకోండి b విల్ గెట్ క్యాన్సిల్ 2a ఈజ్ ఈక్వల్ టు 90, a ఈక్వల్ టు 90/2 45. వెన్ a ఈక్వల్ టు 45 యూ కెన్ క్యాలిక్యులేట్ సింప్లీ a ప్లస్ b ఈజ్ 60 కదా, is 45 plus b is 60. So b is equal to how much 60 minus 45 which is equal to 15. So answer is 15. ఈ రకంగా మనం ఆన్సర్ చేయొచ్చు. tan theta equal to 1/√3 then find the value of 7 sin square theta plus 3 cos square theta. క్లియర్ మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు tan theta is equal to 1/√3. 1/√3ని tanలో tan 30గా రాసుకోవచ్చు. అంటే మనకు టీటా వాల్యూ ఎంత వచ్చింది 30 కరెక్ట్. ఇప్పుడు మనం ఆ విలువని ఇక్కడ వాడుకుందాం 7 sin స్క్వేర్ 30 ప్లస్ 3 cos స్క్వేర్ 30. ఓకే 7 sin 30 వాల్యూ ఎంత 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 cos 30 వాల్యూ √3/2 హోల్ స్క్వేర్. ఇట్ ఈస్ 7/4 plus 3 of 3/4. How much 7/4, 3 of 3 3 is a 9, 9/4 correct. So means 7 plus 9 16/4 which is equal to 4. మనకు ఆన్సర్ ఎంత వచ్చింది 4. క్లియర్. సో ఈ జస్ట్ సింప్లిఫికేషన్. ఇక్కడ వాల్యూస్ని మనం గుర్తుపెట్టుకుంటే సులభంగా వీటిని చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. In triangle ABC, angle B is equal to 90, tan C is equal to 5/12, then find the length of the hypotenuse. This is the question. ఈ క్వశ్చన్ కొద్దిగా చేయాల్సింది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC తీసుకున్నారు, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసుకోండి. క్లియర్. యాంగిల్ B ఈజ్ 90 ఇచ్చాడు అంటే B ఈజ్ 90, సో దిస్ ఈజ్ A అండ్ దిస్ వన్ ఈజ్ C గా మీరు తీసుకున్నారు. ఓకే tan C ఇచ్చాడు, దీన్ని C is 5/12. What is tan? Tan is opposite
by hypotenuse. So this is 5. Okay, 5 by 12. 5 by 12 means this is. So already you know that 5, 12, 13 is a Pythagorean triplet, correct? So clearly the hypotenuse 13, like you can say answer directly. Otherwise you can calculate under root 5 square plus 12 square, which is equal to 25 plus 144, which is equal to root 169, which is equal to 13. So you can say as 13. Clear? In this manner you can find the answer in a very simple mode. Tan theta into cot theta is equal to secant theta into x. Then what is the value of x? This is a required one, correct? Okay. So tan theta cot theta values మనం చూసేటప్పుడు ఈ రెండు reciprocal to each other. Tan is opposite by adjacent, cot is adjacent by opposite. ఎదుటి భుజము by ఆసన్న భుజము tan అవుతుంది, ఆసన్న భుజము by ఎదుటి భుజము కాట్ అవుతుంది. కాబట్టి tan theta into cot theta is equal to 1, you know it. కాబట్టి secant theta into x is equal to 1 అవుతుంది, అంతేనా? ఆర్ x is equal to ఏమవుతుంది? 1 by secant theta అవుతుంది. 1 by secant theta is equal to, you know it, is cos theta. The reciprocal of secant theta is equal to cos theta. The reciprocal of cos theta is equal to secant theta. secant theta యొక్క ఉత్క్రమము cos theta అవుతుంది, cos theta యొక్క ఉత్క్రమము secant theta అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకు? cos theta. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. చూసారా? ఇలా వాటి మధ్య ఉన్నటువంటి త్రికోణమితి నిష్పత్తుల మధ్య ఉన్నటువంటి సంబంధం మీద కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం చాలా క్వశ్చన్స్ చూసాం. ఐడెంటిటీస్ మీద ఆధారపడిన క్వశ్చన్స్ అడిగాడు, అలాగే రియేషియోస్ మీద ఆధారపడిన క్వశ్చన్లు అడిగాడు, ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ మీద ఆధారపడిన క్వశ్చన్లు అడిగాడు. వీటన్నిటిని మీరు మంచిగా ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మనకు ఇచ్చేటువంటి 4 లేదా 5 క్వశ్చన్లు ఫ్రమ్ త్రికోణమితి నుండి ఇస్తే వాటిని సులభంగా మనం స్కోర్ చేసే అవకాశం ఈజీగా ఉంది. ఓకే, ఇప్పుడు మరొక ప్రశ్నను మనం పరిశీలిద్దాం. sin π/6 ప్లస్ కాస్ π/3 వాల్యూ ఎంత అన్నాడు. sin π/6 ప్లస్ కాస్ π/3 వాల్యూ కావాలి. ఇక్కడ హియర్ పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees, అందరికీ తెలిసింది. సో కాబట్టి π/6 వాల్యూ ఎంత అవుతుంది మనకు? 180/6 అంటే 30 degrees. π/3 వాల్యూ ఎంత అవుతుంది? 180/3 అంటే 60 degrees, కరెక్ట్? ఈ వాల్యూస్ని ఇక్కడ వాడుతున్నాను. అంటే మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి? sin 30 ప్లస్ కాస్ 60. sin 30 అంటే 1/2, కాస్ 60 అంటే ఆల్సో 1/2, 1/2 ప్లస్ 1/2 ఈజ్ 1. ఇంతకుముందు క్వశ్చన్స్కి ఈ క్వశ్చన్కి ఉన్న తేడా ఏంటంటే అక్కడ మనకు డిగ్రీస్లో ఇచ్చాడు, ఇక్కడ రేడియన్స్లో ఇచ్చాడు, అది తేడా. మిగతా క్వశ్చన్ ఇస్ సేమ్. క్లియర్? సో ఆన్సర్ ఈజ్ 1 మీన్స్ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఈ రకంగా కూడా మనం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం ఇంకొక ప్రశ్నను చూద్దాం. విచ్ ఆర్ ఇన్ జీపీ జామెట్రిక్ ప్రోగ్రెషన్, గుణశ్రేణిలో ఉన్న వాటి ఏమున్నాయి ఆలోచిద్దాం. సో ఇక్కడ sin 30, sin 45, sin 60. sin 30 అంటే 1/2, sin 45 అంటే 1/√2, sin 60 అంటే √3/2. 1/2, 1/√2, √3/2 ఇవి గుణశ్రేణిలో ఉన్నాయా? గుణశ్రేణి అంటే ఏదైనా ఒక స్థిర సంఖ్యచే గుణించగా ఆ సిరీస్లో నెక్స్ట్ సంఖ్య రావాలి, లేదా స్థిర నిష్పత్తి ఉండాలి. 1/2/1/√2, √3/2/1/√2 ఈక్వల్గా ఉన్నాయా? లేదు. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ నాట్ కరెక్ట్. secant 30, secant 45, secant 60 అన్నాడు. secant 30 అంటే 2, secant 45 అంటే √2, secant 60 అంటే 2/√3. సో √2/2 మనకు 1/√2 వస్తుంది, కానీ 2/√3/√2 అనేటువంటిది రాదు. అంటే ఒక స్థిరమైన రేషియో లేదు, స్థిరమైన నిష్పత్తి లేదు. ఇది కూడా కాదు. tan 30, tan 45, tan 60. tan 30 అంటే √3, 1/√3. tan 45 అంటే 1, tan 60 అంటే √3. 1/√3ని √3తో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. 1ని √3తో మల్టిప్లై చేస్తే √3 వస్తుంది. అంటే 1/√3, 1, √3 ఆర్ దే ఆర్ ఇన్ geometric progression. If b square is equal to ac, then abc are in gp as you know it. అంటే clear 1 square is equal to √3 into 1/√3. Am I correct? √3 into 1/√3 which is 1. So option C, they are in gp.
కాస్ 45 ఇంటూ కాస్ 60 ఇంటూ కాస్ 90. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూస్తున్నాను, మరి ఇంకా ఆన్సర్ చూడవలసిన అయినా చూద్దాం. కాస్ 45 అంటే 1/√2, కాస్ 60 అంటే 1/2, కాస్ 90 అంటే 0. ఏమైనా స్థిరమైన నిష్పత్తి ఉందా? లేదు కదా. అందుచేత tan 30, tan 45, tan 60 అనేటువంటిది జీపీలో ఉందని మనం కన్ఫర్మ్ చేయొచ్చు, గుణశ్రేణిలో ఉండేట్టుగా కన్ఫర్మ్ చేయొచ్చు. 1 మైనస్ tan స్క్వేర్ 30/1 ప్లస్ tan స్క్వేర్ 30 వాల్యూ ఎంత? దీన్ని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ చేయొచ్చు, లేదా అంటే మీకు ఒక ఫార్ములా తెలిస్తే ఈజీగా చేయొచ్చు. ఏంటంటే 1 మైనస్ tan స్క్వేర్ టీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు cos 2 theta, means cos of 2. 2 means here 30, here theta is 30. So 2 of 30 means 60, cos 60. Cos 60 is 1/2. This is one answer, one way. Otherwise you can substitute tan 30 is 1/√3. No, you said it is 1 minus 1/3 by 1 plus 1/3. Correct. 1 minus 1/3 is 2/3. This is 4/3. Correct. Means 2/3 into 3/4. 3 get cancel, 2/4 which is 1/2. ఈ రకంగా కూడా చేసిన మీకు ఆన్సర్ 1/2 వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 1/2. సో మీరు రేపు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్య అంశం ఏంటంటే స్పీడ్ అండ్ యాక్యురసీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎంత ఫాస్ట్గా చేస్తున్నారు అనేటువంటిది ప్రధానం, అంతేకాకుండా ఎంత యాక్యురేట్గా చేస్తున్నటువంటిది కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఎస్పెషల్లీ ట్రిగ్నామెట్రిక్ ప్రాబ్లమ్స్ మీరు చేయాలనుకునేటప్పుడు దానికి చాలా మెథడ్స్ ఉంటాయి. ఈ మెథడ్ నేను ఉపయోగించి మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈజీగా ఫాస్ట్గా చేయగలిగిన మెథడ్స్ని యూజ్ చేస్తే మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇఫ్ సీకెంట్ థీటా ప్లస్ tan θ ఈక్వల్ టు 1/5 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin θ అని అడిగారు. ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాలంటే ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్లో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ మీకు ఒకటి ఉంటుంది. కాబట్టి దానికి ఒక మనకి ఏంటంటే సీకెంట్ థీటా ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్ టు p, దెన్ sin θ ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ మైనస్ 1/p² ప్లస్ 1. ఈ ఫార్ములాని ఉపయోగించి మనం ఈజీగా చేయొచ్చు. అంటే దానికి మనం చేసినటువంటి దాన్ని తీసుకున్నారనుకోండి, తీసుకుంటే 1/5 హోల్ స్క్వేర్ మైనస్ 1/1/5 హోల్ స్క్వేర్ ప్లస్ 1. ఇట్ మీన్స్ 1/25 మైనస్ 1/1/25 ప్లస్ 1 అంటే ఏమొస్తుంది? మైనస్ 24/25/26/25 గెట్ 24/26 అనేటువంటి వస్తుంది కదా. 24/26 అనేటువంటి 12/13 అనేటువంటి ఆన్సర్ వస్తుంది. ఈ రకంగా మనం ఫాస్ట్గా ఆన్సర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. రూట్ సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x బై సీకెంట్ ఎక్స్ మైనస్ tan x, జస్ట్ రేషనలైజేషన్. దీని రేషనలైజ్ రూట్ సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x బై సీకెంట్ ఎక్స్ మైనస్ tan x తీసుకోండి. దీన్ని రూట్ సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x బై రూట్ సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x తో మల్టిప్లై చేసాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఇది సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x బై అండర్ రూట్ సీకెంట్ ఎక్స్ మైనస్ tan x హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే మీన్స్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ tan స్క్వేర్ ఎక్స్. యూ నో దట్ సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. అంటే సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x బై 1 అవుతుంది. అంటే ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. sin theta ప్లస్ cos theta ఈక్వల్ టు √2, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ theta? ఇట్స్ అ వెరీ వెరీ క్లియర్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ theta? ఎలా చేస్తారు మీకు బాగా డౌట్ వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చూసేటప్పుడు sin theta ప్లస్ cos theta ఈక్వల్ టు ఇటువంటి వాటిని సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు సబ్స్టిట్యూషన్ ఈజ్ వెరీ గుడ్. యూ నో దట్ theta ఈక్వల్ టు 45. ఇఫ్ theta ఈక్వల్ టు 45 తీసుకున్నారనుకోండి, దీన్ని 1/√2 అవుతుంది ప్లస్ 1/√2. అంటే 1/√2 ప్లస్ 1/√2 ఈజ్ నథింగ్ బట్ 2/√2 విచ్ ఈజ్ ఈక్వల్ టు √2. కరెక్ట్. సో theta ఈక్వల్ టు 45. సమ్ టైమ్స్ assumption also gives an answer. Next, sin 18 by cos 72 value. Very clear, everyone knows it. 18 plus 72 is equal to 90. So both are complementary angle. So sin 18 by cos 72 is 1. So we can say is 1. Okay. So sin A equal to 1/√2, then what is the tan value? So you know that sin A is equal to 1/√2. Then A equal to how much? It is sin 45. Correct. So A equal to 45 degrees. So tan 45 means which is equal to 1. So option C is correct. Okay.
So tan theta plus cot theta equal to 2, then what is tan square theta plus cot square theta, like a question. So just squaring on it means tan theta plus cot theta is equal, whole square is equal to 2 square, means tan square theta plus cot square theta plus 2 tan theta cot theta is equal to 4. You know it, tan theta into cot theta is 1. So tan square theta plus cot square theta plus 2 is 4. So simply tan square theta plus cot square theta is equal to 4 minus 2, which is equal to 2. Option B is correct. Clear? And tan theta equal to 3 by 4, then find the value of sin theta plus cos theta. Tan theta equal to 3 by 4 means here simply say tan theta means sin theta by cos theta is equal to 3 by 4, or you could just use the component and dividend ala. Then sin theta plus cos theta by sin theta minus cos theta is equal to 3 plus 4 by 3 minus 4, 7 by minus 1, which is minus 7. Clear? In the finally 1 plus cos theta into 1 minus cos theta into 1 plus cot square theta. 1 plus cos theta into 1 minus cos theta is 1 minus cos square theta, which is equal to sin square theta. 1 plus cot square cosecant square theta. Sin square theta and cosecant theta both are cosecant square. So both will get cancelled, which is equal to 1. Clear? So sin A equal to cos B, then simply you can say A equal sin A equal to cos B, then what is the A plus B value means here A minus, so A is equal to 90 minus B, or A plus B is equal to 90. Clear? సో ఇప్పుడు మీరు చాలా క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడం చూసారు. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఇచ్చే క్వశ్చన్స్. వీటన్నిటిని కలెక్ట్ చేసి అలాగే మరికొన్ని సిమిలర్ క్వశ్చన్స్ అన్నిటిని మీరు డిస్కస్ చేయడం జరిగింది. సో వీటిని అన్నిటిని మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా ఈ చాప్టర్ నుండి రాబోయే క్వశ్చన్లు మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం.